అంటే 3 జనరేషన్ ఉమెన్ ఉన్నారు మా ఇంట్లో. అది నా మిస్సెస్ రాగిణి, తను మిలీనియల్ నీలిమ పెద్ద డాక్టరు, రెండో డాక్టరు యుక్త, తను జంజీ. సో పర్టికులర్గా నేను ఈ కథలో రాస్తున్నప్పుడు ఈ ఫీమేల్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ సారా దగ్గర నుంచి భూమిక గారు, ఈ అమ్మాయి అమృత అనే రోల్ ప్లే చేసింది, ఈ అమృత, ఇంకొక అమ్మాయి రిచి అనే అమ్మాయి ఉంది. వీళ్ళ నలుగురు క్యారెక్టర్ ఆర్క్లో నాకు చాలా బాగా ఉపయోగపడ్డారు వీళ్ళు. సో వైల్ రైటింగ్, సో కొన్ని సందర్భాల్లో అయితే అసలు వాళ్ళు అసలు నాతో చాలా ఫైట్ చేశారు. అంటే ఇది ఎలా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది అసలు ఎలా జరగదు, ఒక అమ్మాయి ఎలా ఉండదు, సో ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఇలాంటివన్నీ నాకు చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. సో నాకు కూడా స్టోరీ రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కథ కూడా అలాంటి ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూస్ని డీల్ చేస్తున్నాం. సో అలా డీల్ చేసినప్పుడు అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళు ఇప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేసే, ఇప్పుడు వీళ్ళందరితో కనెక్ట్ అయ్యే వాళ్ళు వీళ్ళు. సో అందుకని చాలా కేర్ తీసుకొని, ఏదో ఊరికనే ఓవర్ నైట్ చేసిన స్క్రిప్ట్ కూడా కాదండి ఇది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్కే ఒక 9 to 10 months స్పెండ్ చేసి నేను వీళ్ళని ఎప్పటికప్పుడు వీళ్ళతో ఫైట్ చేస్తూ, వీళ్ళ ముగ్గురుతోటి ముందు వీళ్ళని పక్కాగా కన్విన్స్ చేయగలిగాను. అలాగే అట్ ది సేమ్ టైం వీళ్ళు మేల్ క్యారెక్టర్స్ గురించి కూడా, పర్టికులర్గా నీలిమ, ఆ వికాస్ క్యారెక్టర్, ఆ విఘ్నేష్ ప్లే చేసేది, అతని క్యారెక్టర్ అంటే చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అతనిది, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్లో డీల్ చేయడం చాలా కష్టం. ఒకానొక సందర్భంలో అయితే నాతో నీలిమ ఫైట్ చేసింది, అసలు స్క్రిప్ట్ బుక్ అలా ఇసిరిగొట్టింది. అసలు ఇలాంటి వాడు కత్తి ఎలా మనం, అంటే ఆ క్యారెక్టర్ ఇలాంటి వాడి కథ చెప్పాలా మనం, అడ్వైజ్ ఇవ్వలేనంత పెద్దోళ్ళు కాదు, అండ్ అక్కడ వచ్చే రియాక్షన్ ఇది చాలా అంటే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి. సో అనేసరికి నేనే క్వశ్చన్ చేసుకున్నాను, అమ్మ నిజంగా ఒక అమ్మాయికి ఇలా అనిపించిందా అని. ఓకే, దానికి ఎలాగా మనం కన్విన్స్ చేయాలి, సో ఆ పాయింట్ ని, ఎందుకంటే ఆడియన్స్ కి అలా అనిపిస్తుంది, ఆ క్యారెక్టర్ అలాంటిది, అలా అనిపించాలి. అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ చిన్న సింపతి లేకపోయినా కొద్దిగా ఎంపతి అని ఉండాలి ఆ క్యారెక్టర్ మీద. సో దీనికోసం నేను చాలా స్ట్రగుల్ అయ్యి, అంటే నాకు కూడా ఒక ఆలోచించడానికి చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి. జనరల్గా అయితే అంతకుముందు నా స్క్రిప్ట్లన్నీ నేను ఒక్కడు కూర్చొని రాసుకుంటూ వెళ్ళిపోయి, తర్వాత రైటర్స్కి చెప్పినప్పుడు వాళ్ళు ఏమైనా లాజిక్లు అడిగితే తిరిగి సరిదిద్దడం ఉండేది. ఇప్పుడు ఇది ఎలా కాదు, ఇది టోటల్గా, ఎందుకంటే సబ్జెక్ట్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ కదా ఇది. సో అందువల్ల వీళ్ళు అడిగే క్వశ్చన్ అన్నిటినీ ఆన్సర్ చేయడానికి, వాటిని కరెక్ట్గా రీజనబుల్గా రేపు పొద్దున్న ఆడియన్స్ కనిపించడానికి చాలా ఎక్సర్సైజ్ చేశాను. సో డెఫినెట్గా ఖచ్చితంగా అది రేపు పొద్దున్న ఆడియన్స్ అందరూ కూడా వీళ్ళు ముగ్గురు నిర్మాతలుగా ఉండి వెనకాతల ఏం సాధించారనేది కూడా తెలుస్తుందండి. వండర్ఫుల్ సార్. అంటే వీళ్ళే ఫస్ట్ క్రిటిక్స్, వీళ్ళే ఫస్ట్ ఆడియన్స్. సో అన్ని జనరేషన్ వాళ్ళు అక్కడ అప్రూవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ భూమిక గారు, మీ క్యారెక్టర్ నేమ్ వినగానే అందరికంటే ఎక్సైట్ అయింది నేను. ఎందుకో చెప్పండి. నా పేరు వింధ్య, మీ క్యారెక్టర్ పేరు వింధ్య వేములపల్లి. ఎస్. మరి ఈ సినిమాకి వచ్చి ఆడియన్స్ ఏం పాయింట్ ఇంటికి తీసుకువెళ్తారు, ఎటువంటి మెసేజ్ వాళ్ళు అందుకుంటారు, అసలు ఆడియన్స్కి ఏంటి? The message that is going to go out, I think it's for both parents and for children, both the generations. It's like both have to see the other's point of view. Both have to learn to see how, it's like Gen Z and the older generation have to come together to understand each other. There are a lot of points here I think the audience is going to take back home. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇటువంటి మూవీస్ ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు భూమిక గారు? The importance of such it's very important because at this point of time I don't think there are many movies coming out like this. So we need such strong content driven films which make an impact to the society. We all work in films, we do a lot of different kind of films, but sometimes we need such subjects to, that open people's eyes up to what is happening in the society. Yeah.